అనగనగా రాఘవపురం అనే ఊరిలో భద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక పెద్ద పిసినారి. 100 ఎకరాల భూమి ఉన్నా పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. అతని భార్య పేరు సరస్వతి. ఒకరోజు భద్రయ్య సరస్వతితో ఇలా అంటాడు. ఇదిగో సరస్వతి, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను. అలాగేనండి. మధ్యాహ్న భోజనానికి ఏమన్నమంటారు? నువ్వివాళ భోజనం చేయాల్సిన పని లేదు. ఉపవాసం ఏమైనా ఉంటున్నారా? ఉపవాసం కాదే, ఇవాళ పక్కూర్లో ఉన్న మన బంధువుల పెళ్లి. నాకు తెలియకుండా మనకి పక్కూర్లో చుట్టాలెవరున్నారండి? నువ్వన్నీ ఇలాగే మర్చిపోతావు. మనం 3 నెలల కిందట పట్నం వెళ్ళి తిరిగొస్తూ దారిలో ఒక వ్యక్తిని కలిసాం, గుర్తుందా? గుర్తుంది. తన కూతురి వివాహం కోసం అని చెప్పి నగలు కొనటానికి పట్నం వెళ్తున్నానని చెప్పారు. అతనేనా? ఆయనే. ఆయన కూతురు పెళ్ళి ఎప్పుడో కాదు, ఇవ్వాలే. నేను పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో చూసుకొని ఆ తర్వాత వివాహానికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి నీకు కూడా పట్టుకొస్తాను. అతన్ని మనం చూసింది ఆ రోజే. అంతలోనే మీకు సొట్టమైపోయాడా? సర్లే గాని మిమ్మల్ని పెళ్లికి రమ్మని ఆహ్వానించాడా? పెళ్లి పనుల్లో పడి మర్చిపోయి ఉంటాడు. నేను వెళ్ళి గుర్తు చేస్తానులే. అలా పిలవని పెళ్లికి వెళ్ళడం మంచిది కాదండి. ఈ ఊరి వారంతా మిమ్మల్ని పిసినారోడని, పైసా ఖర్చు చేయడని ఎగతాళి చేస్తున్నారు. ఆ పెళ్లికెళ్తే ఆ ఊరు వాళ్ళు కూడా మిమ్మల్ని హేళన చేస్తారు అలా ఏం కాదులే, నేను వెళ్ళొస్తాను అని భద్రయ్య సరస్వతికి చెప్పి తన పొలం దగ్గరకు వెళ్తాడు. ఏమిట్రా వీరయ్య, ఈరోజు పనిలోకి నువ్వు ఒక్కడివే వచ్చావు, మిగతా వారంతా ఎక్కడా? వారు ఇకపై మీ దగ్గర పనిచేయడానికి రారంటయ్యా. ఏమైంది? ఎందుకని రారంట? మీరు సమయానికి డబ్బులు ఇవ్వటం లేదు, పైగా మిగతా వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే చాలా తక్కువ ఇస్తున్నారు. అందుకని మీ దగ్గర పనిచేయడానికి ఎవరూ రావటం లేదు. ఆ మాట విన్న భద్రయ్య కాస్త కోపంగా ఇలా అంటాడు. అలాగా? అయితే ఇవాళ ఎవరి దగ్గర పనిచేయడానికి వెళ్ళారు? మా నూరి సోమయ్య మీరిచ్చే డబ్బుకి రెట్టింపేస్తున్నాడని అతని దగ్గరికి వెళ్ళారయ్యా. మరి నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? మీరు నాకు ఇంకా పోయిన వారం కూలి డబ్బులు ఇవ్వలేదయ్యా. అది ఇస్తే తీసుకొని వెళ్దామని మీకోసమే ఎదురు చూస్తున్నాను. అది విన్న భద్రయ్యకి మరింత కోపం వచ్చి వీరయ్య డబ్బులు వీరయ్యకిచ్చి కోపంగా తిరిగి ఇంటికొచ్చేస్తాడు. కోపంగా ఉన్న తన భర్తని చూసిన సరస్వతి ఇలా అడుగుతుంది. ఏవైందండి, అప్పుడే వచ్చేశారు? పెళ్లికి వెళ్ళలేదా? పెళ్లి లేదు, గిల్లి లేదు. ఏవైందండి? ఎవరైనా ఏమైనా అన్నారా? పొలం దగ్గరికి వెళ్తే కేవలం ఆ వీరయ్యగాడు మాత్రమే కనిపించాడు. మిగతా వాళ్ళు ఎక్కడ్రా అని అడిగితే సోమయ్య మనకన్నా రెట్టింపు డబ్బు ఇస్తున్నాడని మన పొలం పనులు వదిలేసి అతడి దగ్గర పనిచేయడానికి వెళ్ళారంట. ఓ సంతేనా? ఆ సోమయ్య ఎంత డబ్బిస్తున్నాడో అంతే డబ్బుని మీరు ఇవ్వండి. అప్పుడు మన పొలంలో కూడా పనిచేయడానికి వస్తారు కదా. ఆ సోమయ్య ఎక్కువ డబ్బిస్తున్నాడని నేను కూడా కూలి డబ్బులు పెంచాలా? దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఆలోచించాలి అని భద్రయ్య చెప్తాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు భద్రయ్య ఒక పెద్ద మూటని తీసుకుని ఇంటికొస్తాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? ఇదిగో ఈ మూటను తీసుకుని రావడానికే వెళ్ళాను. ఏముంది ఇందులో? నువ్వే చూడు అని భద్రయ్య మూటని విప్పుతాడు. ఇన్ని నగలా? ఎవరివండి? ఎవరివో అయితే నేనెందుకు తెస్తానే, మందే. ఏంటి, ఇవన్నీ మన నగలేనా? నేను నమ్మలేకపోతున్నా. అయినా ఇన్ని నగలెక్కడవి? మనకున్న 100 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో ఈ నగలు తీసుకొచ్చా. ఇప్పుడు ఆ పొలాన్ని నమ్మవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ పొలం పెట్టుకుని మాత్రం ఏం చేస్తాం? ఆ వ్యవసాయంలో వచ్చే డబ్బు పని వాళ్ళకి, విత్తనాల కొనుగోళ్ళకి, పురుగు మందులకే సరిపోతుంది. అందుకని పొలాన్ని అమ్మేసి ఈ నగలు తీసుకొని వచ్చాను. ఇప్పుడు మన సొమ్ము మన కళ్ళ ముందే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని నగలు ఎక్కడ దాచిపెడతారు? ముందెళ్ళి ఒక బీరువా తీసుకుని రండి. ఎవరైనా దొంగలు పడ్డారంటే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బీరువా కొండవెందుకు? అనవసరపు ఖర్చు. నువ్వు కాసేపు ఉండు,
నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. అని భద్రయ్య కాసేపు ఆలోచించి, ఈ నగలు ఎక్కడ పెట్టినా ప్రమాదమే. అందుకని నేనొక ఉపాయం ఆలోచించాను. ఏమిటండి అది? మన ఇంటి ముందున్న చెట్టు దగ్గర ఒక గోతి తీసి అందులో ఈ నగలు దాచిపెడతాను. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డా మన నగలు మాత్రం సురక్షితంగా ఉంటాయి. ఏమంటావ్? నేను కాదంటే మాత్రం మీరాగుతారా? మీరనుకున్నట్టే చెయ్యండి అని సరస్వతి చెప్తుంది. ఆ రోజు రాత్రి భద్రయ్య తన ఇంటి ముందు ఒక గోతి తీసి బంగారు నగల సంచిని ఆ గోతిలో వేసి పాతిపెట్టేస్తాడు. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. భద్రయ్య కన్నులు ఎప్పుడు ఆ బంగారు నగలు పాతిపెట్టిన చోటే ఉండేవి. ఒకరోజు పండక్కి సరస్వతి ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర అన్ని నగలున్నాయి కదా, ఒక 2 నగలు ఇస్తే ఈ ఒక్కరోజు వేసుకుని మళ్ళీ తిరిగిచ్చేస్తాను అందులో ఒక్క నగ ఎత్తడానికి కూడా వీల్లేదు అని భద్రయ్య తేల్చి చెప్పేస్తాడు. సరస్వతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో కొన్ని రోజులు గడుస్తుంది. ఆ ఊర్లోకి 2 దొంగలొస్తారు. ఒరేయ్, ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద ధనవంతుని ఇల్లు ఇదే అని భద్రయ్య ఇంటిని చూపిస్తాడు. అప్పుడు తనతో పాటు ఉన్న మరో దొంగ ఇలా అంటాడు, అతను పెద్ద పీసినారోడ్రా. నాకు తెలిసి అతని ఇంట్లో చిల్లిగావ కూడా ఉండదు. ఒరేయ్, ఆయన ఈ మధ్యే తన 100 ఎకరాల పొలాన్ని అమ్మేశాడంట. ఆ డబ్బు ఖచ్చితంగా తన ఇంట్లో దాచిపెట్టే ఉంటాడు. వెళ్ళి చూద్దాం పదా అని దొంగలిద్దరూ భద్రయ్య ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా వెతుకుతారు. కాని వాళ్లకి మాత్రం పైసా కూడా దొరకదు. ఆ తర్వాత ఇంటి బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ముందే చెప్పాను కదా, వాడింట్లో ఏమీ ఉండదని. అనవసరంగా ఇంట్లోకెళ్ళి మన సమయం వృధా చేసుకున్నాం. మనం సరిగ్గా వెతకలేదేమోరా అని వారిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజున భద్రయ్య తన ఇంటి ముందు ఒక కుర్చీ వేసుకుని తాను నగలు పాతిపెట్టిన చోటుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు 2 దొంగలు భద్రయ్యను గమనించి ఇలా మాట్లాడుకుంటారు. నాకెందుకో భద్రయ్య ఆ చెట్టు కింద డబ్బులు దాచిపెట్టాడేమో అనిపిస్తుందిరా. నిన్న కూడా అలాగే చెప్పు, కానీ ఏం దొరికింది? ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ రోజు రాత్రి మనం ఆ చెట్టు కింద తవ్వుదాం. ఒకవేళ ఏమీ లేకపోతే ఇక నుంచి నువ్వెలా చెప్తాలా వింటాను, సరేనా అని ఒక దొంగ చెప్పగా మరో దొంగ అందుకు అంగీకారం తెలియజేస్తాడు. ఆ రోజు రాత్రి 2 దొంగలు భద్రయ్య ఇంటి ముందు తవ్వుతారు. వారికి ఒక పెద్ద మూట కనిపిస్తుంది. అది చూసి వారిద్దరూ తెగ సంతోషిస్తారు. నేను చెప్పాను కదా, ఆ భద్రయ్య ఇక్కడే డబ్బుల్ని దాచిపెట్టుంటాడని. సరే, ముందిక్కడి నుంచి పారిపోదాం పదా, ఎవరైనా చూస్తే ప్రమాదం అని దొంగలిద్దరూ ఆ మూటని తీసుకుని దూరంగా పారిపోతారు. ఇక మరుసటి రోజు భద్రయ్య నిద్రలేచి తాను బంగారం నగలు పాతిపెట్టిన చోటు దగ్గరకు వెళ్తాడు. ఎందుకనో అనుమానం వేసి అక్కడ తవ్వి చూస్తాడు. అక్కడ తాను దాచిపెట్టిన నగల మూట కనిపించదు. అప్పుడు భద్రయ్య పోరున ఏడుస్తూ ఉంటాడు. అది విన్న సరస్వతి అక్కడికొచ్చి, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? నేను దాచిపెట్టిన బంగారు నగల మూటని ఎవరో దొంగిలించిపోయారు. అది విని సరస్వతి కూడా బాధపడుతూ, నేను చెప్తూనే ఉన్నా, ఒక 100 రూపాయలు పెట్టి బీరువా తీసుకుని రండి అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మొత్తం దొంగల పాలైంది. ఇక మరో వారం రోజులు గడుస్తుంది. భద్రయ్య ప్రతిరోజు ఆ నగల గురించి తలుచుకుని విచారించేవాడు. అప్పుడు సరస్వతి ఇలా అంటుంది, మీరు ఎందుకని విచారిస్తున్నారు? ఆ నగల సంచుండగా మీరా నగల్ని ఒక్కరోజు కూడా అనుభవించింది లేదు. ఇంటి ముందుందని తలుచుకుని సంతోషపడ్డారు. ఇప్పుడు కూడా ఉందనుకోండి, మీ దుఃఖం కాస్తైనా తగ్గుతుంది. నా దుఃఖం అందుకోసంగా సరస్వతి, కనీసం పండక్కు ఒక నగ్గోడా నీకు ఇవ్వలేదని. ఇప్పుడు ఆ నగల మూటుంటే నీకు నచ్చిన నగలు వేసుకోమని చెప్పేవాణ్ణి. కానీ ఏం చేస్తాం, ఆ నగలు దొంగల పాలయ్యే అని భద్రయ్య చెప్పగా సరస్వతి ఇలా అడుగుతుంది, నిజంగా మీరు నాకు దాచిన నగలిస్తారా? ఆ నగల మూట ఉంటే కదా సరస్వతి అని భద్రయ్య చెప్పగా సరస్వతి ఆ నగల మూటని తీసుకొచ్చి భర్త ముందు ఉంచి ఇలా అంటుంది, మీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని
నా కల్లో కూడా ఊహించలేదు. ఇదిగోండి మీరు దాచిపెట్టిన నగల మూట. అది చూసి భద్రయ్య నమ్మలేకపోతాడు. ఈ మూట నీకెక్కడిది? మీరొక రోజు లోకం మర్చిపోయి ఆ నగలు దాచిపెట్టిన చోటే చూస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి మిమ్మల్నే గమనిస్తూ ఉండడం నేను గమనించాను. ఇక ఆ మూట అక్కడే ఉంటే ప్రమాదం అని భావించి మీరు దాచిపెట్టిన నగల మూటని బయటకు తీసేసి ఒక సంచిలో రాళ్లేసి మీరు నగలు దాచిపెట్టిన చోటే పెట్టా. నేననుకున్న విధంగానే ఆ మూటని దొంగలించుకుని పోయారు. అది విని భద్రయ్య తెగ సంతోషపడతాడు. అప్పుడు సరస్వతి ఇలా అడుగుతుంది, ఏమండి, ఇందులో ఉన్న నగలో ఏ నగ నాకు బాగుంటుందో మీరే దగ్గరుండి నాకు ఎంపిక చేయండి. నగ లేదు, ఏమీ లేదు. నేనిప్పుడే బీరువా తీసుకొనొచ్చి ఈ నగలన్నీ భద్రపరుస్తాను. నువ్విందులో ఉన్న ఒక్క నగను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మూట జాగ్రత్త. అదేంటండి, ఇంతకుముందు మీరే చెప్పారు కదా నాకు నచ్చిన నగలిస్తారని అదేదో బాధలో ఉన్నప్పుడు అన్నానులే. అని చెప్పి బీరువా తీసుకుని రావడానికి భద్రయ్య వెళ్తాడు. అప్పుడు సరస్వతి తనలో తాను ఇలా అనుకుంటుంది, ఎవరినైనా మార్చొచ్చేమో గాని ఈ పిసినారోల్ని మార్చడం చాలా కష్టం అని తన భర్త గురించి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క బంగారు నగలు ఉందనుకుని మూటను తీసుకుని వెళ్లిన దొంగలు ఎవరికీ దొరకకుండా 10 రోజుల పాటు పరుగులు తీసి ఇక నడిచే ఓపిక లేక ఒక గుహలో ఆగుతారు. ఒరే, ఊళ్ళని దాటి పెద్ద అడవిలోకి వచ్చేశాం. ఇక్కడైనా మూటని విప్పి కింద పోయి చెరిసగం మంచుకుందాం అని అనుకుని ఆ మూటను విప్పి కింద పోస్తే అందులో రాళ్లుంటాయి. ఆ రాళ్లను చూసి ఇద్దరు గుక్క పెట్టి ఏడుస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.